బహుశా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా అనండి. హెచ్ అంటే ఏంటి? హెల్పర్, సహాయకుడు, విశ్వాస వీరుడు, ఎల్లప్పుడు అందుబాటులో ఉండేవాడు, బోధకుడు, సహాయకుడు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్తారని చెప్తున్నాను మీకు ఇవన్నీ. దేవుని స్తోత్ర. ఫాదర్ అంటే ఏంటండి? తండ్రి అంటే ఏంటండి? తండ్రి అంటే తండ్రినండి అంటావా? మరి 4 ముక్కలు చెప్పామనుకో వాళ్ళకి బలి వెలుగుద్ది. దేవుని స్తోత్ర. అమ్మయ్య నాన్నెంత గొప్పడా అని అర్థమైంది. దేవుని స్తోత్ర. చెప్పమ్మా ఏంటి? హెచ్ అంటే ఏంటి? హెల్పర్, సహాయకుడు. దేవునికి స్తోత్ర. ఈ అనండి. ఈ ఎంకరేజర్, ప్రోత్సాహకుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తానే ఉంటాడు. అవునా? నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అన్నాడు, కానీ నువ్వు చెయ్యాలి అని నిన్ను ఎక్కువగా ప్రోత్సహించే వ్యక్తి. దేవునికి స్తోత్ర. ఎంకరేజర్. తర్వాత 6 చూడండి, రోల్ మోడల్ అనండి ఒకసారి. రోల్ మోడల్ అంటే ఆదర్శప్రాయుడు. చేతులెత్తు స్తోత్రం చెప్పండి. తన జీవితం ద్వారాగా మంచి మార్గం చూపించేవాడు తండ్రి. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచండి. చెప్పండి. FATHER. F అనగా ఫెయిత్ఫుల్, A అనగా అవైలబుల్, T అనగా టీచర్, H అనగా హెల్పర్, E అనగా ఎంకరేజర్, R అనగా రోల్ మోడల్. F అనగా ఫెయిత్ఫుల్ అంటే విశ్వాస వీరుడు, A అనగా అవైలబుల్ ఎల్లప్పుడు అందుబాటులో ఉండేవాడు, T అనగా టీచర్ బోధకుడు, H అనగా హెల్పర్ ఎప్పుడు కూడా మనకి సహాయం చేసేవాడు, E అనగా ఎంకరేజర్ అనగా ప్రోత్సాహకుడుగా ఉండేవాడు, R అనగా చేతులతో సారి ప్రభు స్తోత్రం చెప్పండి. నిజమేనండి. పాస్టర్ గారు వాళ్ళందరూ చేతులైతే స్తోత్రం చెప్పండి. మీ నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమించాడు. అవునా? నిజంగా మా నాన్న ప్రేమ గొప్పదేనండి అన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ప్రేమ చాలా గొప్పది. పిల్లల్ని ప్రేమించింది. మధ్యలో లోకంలో కొన్ని సందర్భాలు, ఒకవేళ తండ్రిని కోల్పోయిన సందర్భాలు, మధ్యలో తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఒకవేళ ఏమైనా ఉన్నాయి, కానీ నేనంటాను తండ్రి ప్రేమ చాలా గొప్పది. నిన్ను కన్న ప్రేమ చాలా గొప్పది. పిల్లలు ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశించే గొప్ప వ్యక్తి నాన్న. హల్లెలూయా. ఒకవేళ తండ్రి లేని బాధ చాలామందికి ఉండొచ్చు, కానీ మన నిజమైన తండ్రి ఇప్పటికే ఉన్నాడు. ఆయన పేరు నిత్యుడగు తండ్రి. ఈ లోకంలో ఆ పేరు ఎవరికి లేదు, అది మన యేసయ్యకు మాత్రమే ఉంది. నిత్యుడగు తండ్రి అనండి. నిత్యుడగు తండ్రి అంటే ఒక 60, ఒక 50, ఒక 40, ఒక 30, ఒక 70 కాదు. నిత్యం, సదాకాలం. ఈ లోకం అందే కానీ పరలోకం ఉందే కానీ నేను నీకు తండ్రిగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ తండ్రి మాత్రం ఎన్నడూ కూడా మన చెయ్యి విడిచిపెట్టాడు. కనుక ఎందుకు ఈరోజు ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే బైబిల్లో ప్రతి మాట రాశాడు దేవుడు. దేవుని స్తోత్ర. నువ్వు దీర్ఘాయుష్మంతులగినట్లుగా నీ తల్లిని, నీ తల్లి, అక్కడ కేవలం తల్లి అనలేదు, 2 కలిపాడు. అక్కడ నీ తల్లిని, నీ తండ్రిని, ఇద్దరిని కలిపాడు. అక్కడ దేవుడికి ఎంత ఇష్టమో ఎవరు తల్లి అన్నా తండ్రి అన్నా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కూడా మనం ఎలా ఉండాలో రాసిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. హల్లెలూయా. అమ్మా దీర్ఘాయుష్మంతులగాలంటేనంట తల్లిని తండ్రిని కూడా ఏం చేయాలంట? దేని స్తోత్ర. ఇలాంటి రోజుల్లో స్టేటస్లు పెట్టడానికి మనం పెట్టేస్తాం, నేను పెడతాను, మీరు పెడతారు, కానీ శుభాకాంక్షలు చెప్పడం, స్టేటస్లు పెట్టడం ఇది కాదండి. వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళకి ఏ బాధ లేకుండా చూసుకోవటమే నిజమైన ప్రేమ. చేతులెత్తి గట్టిగా స్తోత్రం. వాళ్ళకి ఏ దుఃఖం రాకుండా చూసుకోవటమే. ఈరోజు చాలామంది వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో జాయిన్ చేపిస్తున్నారు. దగ్గర నుండి వెళ్ళి వాళ్ళ బ్యాగ్ ఇళ్ళే పట్టుకొని వెళ్ళి, వాళ్ళ బట్టలు ఇళ్ళే పట్టుకొని వెళ్ళి ఆ ఇళ్ళ దగ్గరుండి జాయిన్ చేపిస్తున్నారు. ఎక్కడ? నేను అనుకుంటాను మరి నిన్ను కూడా చిన్నప్పుడు అలాగే బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ఎక్కడొకక్కడ వేసేసి వచ్చేస్తే బాగుండుగా. నీకు ఏ పాలు పట్టకుండా, ఏ అన్నం తినిపించకుండా మరి నిన్ను కూడా అలా వదిలేస్తే బాగుండేది కదా. మరి నిన్ను వదలలేదు కదా, మరి నువ్వు ఎలా వదిలేస్తున్నావు ఈ రోజున? అంటే ఈరోజు కొంతమంది రోడ్ల మీద అడుక్కుంటున్నారు. ఎందుకు అడుక్కుంటున్నారు? వాళ్ళు అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఇలాంటి ప్రసంగాలు ఎన్నెన్నో చేసాం, ఎన్నో చెప్పాం. 10 మంది పిల్లల్ని ఒక తల్లి ఒక తండ్రి పెంచగలిగారు, కానీ 10 మంది కలిపి
10 మంది కలిపి 10 మందిని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతమంది అమ్మంటారు? నాకు 7 కొడుకులు అండి అంటది ఒక ఆమె. అప్పుడు సంతానం ఎక్కువ. ఇప్పుడంటే 1 ముద్దు చెప్పరా, 2 వద్దు. అప్పుడేమో 7, 8, 10 మంది అప్పుడు సంతానం. ఆ 10 మంది పిల్లలకి ఎలా పెట్టారు? మీరు కూడా ఇది చెప్పరా? నాకు 2 అక్కలండి, 3 చెల్లెళ్ళండి. చెప్పమ్మా, నాకు తమ్ముడండి, ఒక అన్నయ్య అండి చెప్పరా మీరు కూడా? వాళ్ళందరూ 10 మందిని కలిపి తల్లిదండ్రులు పెంచారు. కానీ 10 మంది కలిపి ఈ రోజున ఒక తల్లిని ఏం చేయలేకపోతున్నారు. నేను అడుగుతున్నా, మనలో ప్రేమ ఉందంటారా? తల్లి పట్ల, తండ్రి పట్ల ప్రేమ? అదేనా వాళ్ళని గౌరవించడం? అదేనా వాళ్ళని సన్మానించడం? ఈరోజు మనం తెలుసుకొని జాగ్రత్తగా తల్లిదండ్రులను ప్రేమించుదుము గాక. తల్లి ఉంటే తల్లిని ప్రేమించండి, తండ్రి ఉంటే తండ్రిని ప్రేమించండి, ఇద్దరుంటే ఇద్దరిని ప్రేమించండి. చేతులతోసారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఇద్దరు లేనిదే మనం ఎంతో లవలేదు నాన్న. ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ఇద్దరు లేనిదే. తల్లి ప్రేమ గురించి అద్భుతం, కొటేషన్ చెప్పాలంటే ఇక వర్ణాతీతమే. ఇక తండ్రి గురించి కూడా కొటేషన్ వర్ణాతీతమే. ఇద్దరిలో ఎవరిని కూడా మనం తీసివేయలేం. ఇద్దరి బాధ్యత, ఇద్దరి ప్రేమ చాలా గొప్పది. చేతులతోసారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 ఎద్దులు లేనిదే బండి నడవదు, అలానండి, అవునా? ఒక ఎద్దుతో వెళ్ళిపోద్ది బండి? చెప్పు, ఏముండాలి? 2 ఉండాలి. ఇప్పుడు తండ్రి బయటికి వెళ్తే తండ్రి ఇంట్లో ఉండాలి, తల్లి ఇంట్లో ఉండాలి. తల్లి ఇంట్లో ఉండే కుటుంబం యొక్క బాధ్యతలన్నీ కూడా చూసుకోవాలి. ఆ కుటుంబంలో నడిపించగలిగిన పోషణకు కావలసిన కష్టార్జితాన్ని అక్కడ ఆ కష్టపడి మళ్ళీ సమస్తాన్ని అంతా కూడా తండ్రి తీసుకొని రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇద్దరు ఉంటేనే బండి నడుస్తుంది. ఇవన్నీ గుర్తెరిగితేనే మనం దేవుని సన్నిధిలో నిజంగా ముందుకు వెళ్ళగలుగుతాం. చేతులకోసారి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో మన తండ్రి ఉన్నాడు, అసలైన తండ్రి. ఆయన ప్రేమగల తండ్రి. మన దేవుడు ప్రేమగల తండ్రి. ఆయనకున్న ప్రేమ ఇక ప్రపంచంలో, ఆయన ప్రేమే ఇదిగో మనందరిని ఇక్కడ చేర్చింది. నిజమే పాస్టర్, చేతులెత్తి స్తోత్రం. ఆయన ప్రేమ కనబడే అధ్యాయం ఏంటో చెప్పిన లూకాసు సువార్త 15వ అధ్యాయం అనండి. ఆయన ప్రేమ కనబడే అధ్యాయం ఏంటమ్మా? లూకాసు సువార్త 15వ అధ్యాయం. అక్కడ 1 నుండి 32 చరణాల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఉన్నాడా తల్లి? ఏమా, ఏ కుమారుడు ఉన్నాడు? తప్పిపోయిన. ఒక తండ్రికి అర్థం ఎంతమంది పిల్లలు? 2. అక్కడ ఎవరి ప్రేమ కనబడుద్ది? తండ్రి ప్రేమ. ఆ తండ్రి ఎవరో కాదు, మన ప్రభువు అయిన యేసయ్యే. చేతులెత్తి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. ఒక్కసారి 15వ అధ్యాయము 20 వచనం చదువమ్మా. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి, అమ్మా చూడండి, అతను ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి. అది ప్రేమ. ఎవరి ప్రేమ? వాడు ఎక్కడున్నాడంట? తండ్రి ఏం చేశాడనా? పరిగెత్తుకొని వెళ్ళిపోయాడమ్మా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న ప్రేమ తండ్రి ప్రేమ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ తండ్రి జీవితం నుండి కొన్ని పాఠాలు ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, మొట్టమొదటి మాట చెప్తున్నా వినండి, నిష్కపటమైనది. నిజమైన తండ్రి ప్రేమ చెప్పమా, నిష్కపటమైనది. నిష్కపటమైనది అంటే ఏంటి? ఏ కపటము? నేను అంటాను, ఎవరి ప్రేమలోనైనా కపటం ఉంటుంది, కానీ నిజమైన తండ్రి ప్రేమలో మాత్రం ఈరోజు మన యేసయ్య ప్రేమ కూడా కల్మషము లేని ప్రేమ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్య ప్రేమ నిష్కపటమైన ప్రేమ. అసలు ఆయన ప్రేమలో ఏముండదు నాన్న? అసలు కపటం అనేది, కల్మషం అనేది కూడా ఉండదు. నిజంగా ఆ ప్రేమను చూపించిన గొప్ప తండ్రి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. చేతులతో ఒక్కసారి ప్రభు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే కుమారుడు తిరుగుబాటు చేసి అనండి మాట, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా తండ్రి ప్రేమ తగ్గలేదు. చప్పట్లు కొట్టండి. అనండి, కుమారుడు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినా ఎవరి ప్రేమ తగ్గలేదు? తండ్రి ప్రేమ తగ్గలేదు. అంటే ఆ ప్రేమ ఏంటిది?
ఆ ప్రేమ ఎలాంటిది? నిష్కపటమైనది, ఏ కపటము కూడా లేనిది. దేవునికి స్తోత్ర. నా పనండి, సూర్యుడు మేఘాల వెనక దాగిన వెలుగు ఆగదు అనండి. మన సూర్యుడు వెనక దాగిన వెలుగు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తండ్రి ప్రేమ కూడా అంత గొప్పదే. చప్పటి కొట్టి ప్రభుని మైపరచండి. అందుకే ఇక్కడ తండ్రి ప్రేమలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మొదటి మాట చెప్పమ్మా, నిజమైన తండ్రి ప్రేమ నిష్కపటమైనది. పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా ద్వేషించకుండా ప్రేమతో సరిదిద్దాలంట అనండి. పిల్లలు తప్పు చేసినప్పుడు ద్వేషించకుండా అమ్మా ఎలా సరిదిద్దాలి చెప్పండి? ప్రేమతో సరిదిద్దాలి అనండి. మళ్ళా ప్రేమతో సరిదిద్దితే వాళ్ళకి నిజంగా ప్రేమ ఏంటో అర్థమై రెండోసారి తప్పు చేయకుండా వారు బ్రతుకుతారు. నమ్మిన అందరూ చేతులతో సారి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇక్కడ అందుకే తిరుగుబాటు చేసిన కుమారుడి పట్ల తండ్రి ఏం చూపించానన్నా, ఆ ప్రేమలో కూడా ఏం లేదంటే కల్మషము లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అదే 15వ అధ్యాయము అదే 20 వచ్చిన మరోసారి మనం చదివితే, మన మంచి తండ్రి అంట తన పిల్లల కోసము ఎదురు చూస్తాడు అనండి. మంచి తండ్రి తన పిల్లల కొరకు ఏం చేస్తాడమ్మా? చూశాడా మరి ఇక్కడ తండ్రి? మా చూశాడా తల్లి? ఆడింకా దూరంగా ఉండగా చెప్పండి. వాడు ఇంకా దూరంగా, నేను అప్పుడు అంటారు ఇంట్లో ఉన్నాడు, ఇంటి ఏ క్షణంలో వస్తాడు, ఎప్పుడు వస్తాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు దూరం అయిపోయాడని అసలు ఇంట్లో లేడంట. ఆడు వచ్చేసరికి కూడా ఎక్కడ ఉన్నాడు తండ్రి? ఆడు ఇంకా దూరంగా ఉండగానే చూశాడంట. నేను ఒక మాట చెప్పనా, కొడుకు కంటే ముందు తండ్రి చూశాడు అనండి మాట. ప్రేమను చూస్తే ఏమనుకుంటాడు అసలు, నా తండ్రి, నేను నా తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయినా, ఆస్తి అంతా తిరుగుబాటు చేసి, అసలు నా తండ్రి ప్రేమ ఒకటి నిష్కపటమైనది. మా తండ్రి నా కొరకు ఎదురు చూస్తానే. నేను అంటాను అలా ఎదురు చూసేవారు ఎవరుంటారు? ఒక మాట చెప్పమంటారా, యేసయ్యకి కూడా మనల్ని ఎన్నో సంవత్సరాలు బట్టి ఎదురు చూశాడు ఆయన. ఎందుకంటే నిజమైన తండ్రి ప్రేమ ఏంటో ఎరుగక మనం చాలా సంవత్సరాలు దూరం అయిపోయాం ఎవరికి, అవునా? కానీ మనం ఎప్పుడు వస్తామని దేవుడు ఏం చేశాడు? అందరూ అనండి, మనం వెతకకపోయినా మనల్ని వెతికిన ప్రేమ యేసయ్య ప్రేమ. అందరు చేతులెత్తి స్తోత్రంగా. యేసయ్య నా కొరకు ఎదురు చూశాడు. పాస్టర్ గారు అన్న చేతులు ఎత్తాడు, ఎదురు చూశాడు. కొంతమంది 20 సంవత్సరాలకు అనండి, 30 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరి దగ్గరికి అంటే 20 సంవత్సరాలు తండ్రికి ఏమయ్యారు నాన్న? తండ్రి ప్రేమకి ఏమయ్యారు నాన్న? కానీ నువ్వు వస్తామని ఆయన ఏం చేశాడు? అంతకాలం ఎదురు చూస్తుంటే ఎవరైనా ఉంటారా? యేసయ్య ఎదురు చూడబట్టే ఈరోజు మనందరం ఆయన కౌగిల్లోకి వచ్చేసాం. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు కానీ తండ్రి ఏం చేస్తాడు? కుమారుడు కోసం చూస్తానే వస్తానే. ఈరోజు కాకపోతే రేపు వస్తానే, రేపు కాకపోతే చెప్పమ్మా 2 మాటలు రాసుకోండి. ఒకటి, తండ్రి ప్రేమ నిష్కపటమైనది. దేవుని స్తోత్ర. రెండవది, నిజమైన తండ్రి తన పిల్లల కొరకు ఏం చేస్తాడంటే ఎదురు చూస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రులు కూడా ఒక మాట మీకు చెప్పనా, పిల్లలు వెళ్ళారనుకోండి అక్కడికి బయటికి, వాళ్ళు వచ్చేదాకా గుమ్మం దగ్గర ఏం చేస్తారు? ఏమే పెద్దోడు వెళ్ళాడు, చిన్నోడు వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి, ఎటు వెళ్ళారే అని అడుగుతారు. ఎవరిని? మన భాషలో వస్తారా? ఎక్కడ దాకా వెళ్ళారంటే ఇంకా లేట్ అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఇంకెప్పుడు వస్తారు, ఫోన్ చేసారి అని ఇంట్లోకి వెళ్ళరు. ఎక్కడ కూర్చుంటారు? గుమ్మం దగ్గర. ఎప్పుడు వాళ్ళు ప్రశాంతంగా లోపలికి వెళ్తారంటే వీళ్ళు చెప్పరేమా, ఎందుకంటే వాళ్ళు వచ్చాక అందరూ కలిసి భోజనం చేద్దాం, అందరూ కలిసి ఉందామని ఎంత ఆశో. తల్లి తండ్రి ఈ పనికి మాలినోళ్ళకి అది తెలియదు. నా తల్లి నా తండ్రి ఎదురు చూస్తారు, నేను బయటికి ఇచ్చాను, నా కోసం వాళ్ళు ఏచి ఉంటారని వాళ్ళకి తెలియదు. ఎవరికే? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు అందరూ పెద్దలే కనపడుతున్నారు, వీళ్ళు ఎవరు కనపడతారు? వీళ్ళు కనపడితే మళ్ళీ కోటింగ్ ఇద్దామండి.
అదే ఎవరో అందుకే అప్పుడప్పుడు పిల్లల్ని యవనస్తులు అందరినీ కూర్చోబెట్టాలి. నేను స్తోత్ర ఒక్కొక్కడు ఉంటాడు. ఇప్పుడు యవనస్తులతో స్నేహాలు చేసి అర్ధరాత్రి 12కి అది చెప్పు 1 గంట వాళ్ళకేమో నిద్ర లేక నీ కొడుకు ఏం చేస్తారు వాళ్ళు, ఏమవుతుందో ఎక్కడి నుండి ఏ గొడవలు వస్తాయో. ఈరోజు అసలు స్నేహాలు మంచివి. ఒక పక్క పోలీసులు తిరుగుతున్నారు, భయంకరమైన రకరకాలుగా ఉన్నారు. బైబిల్ కూడా రాశాడు దుష్ట సాంగత్యం. కానీ తల్లి తండ్రి పిల్లలు వచ్చేంతవరకు ఏం చేస్తారు? యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆయన ఈ లోకపు తల్లి తండ్రి. మీరు కూడా ఉన్నారు, మీ పిల్లలు బయటకు వెళ్తే మీరు ఏం చేస్తారు చెప్పరా? వాళ్ళు రాకుండా భోజనం చేస్తారు, మీరు వాళ్ళు రాకుండా నిద్రపోతారా? నిజంగా చెప్పాలి, ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తండ్రికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. దేని స్తోత్ర. పిల్లలు రాకపోతే రాత్రి 2 అయినా సరే పడుకోరు, రాత్రి 3 అయినా పడుకోరు. పిల్లలు వచ్చిన తర్వాతే కడుపు నిండా తిని అప్పుడు పడుకోరు. వాళ్ళండి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. చేతులతో ఒకసారి ప్రభుకి అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల కోసం తండ్రి చేస్తారు. ఎందుకంటే తండ్రి తన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. తల్లి అయినా అవనివ్వండి, ఇద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా పిల్లల కోసం ఏం చేస్తారు? అది నిజంగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ నిజంగా గొప్పది. పిల్లలది ఎరుగుదురు గాక, పిల్లలది తెలుసుకుందరు గాక. తెలుసుకుంటే నాకు అర్థమైంది ఎవరి ప్రేమ? తల్లి ప్రేమ. పెద్దయ్య గారి గురించి కూడా ఒక మాట చెప్పాను. నేను బయటికి వెళ్తే అసలు ఆయన నిద్రపోయేవాడు కాదు. నేను వాక్యం చెప్పడానికి వెళ్తే 2 3 వస్తాను అర్ధరాత్రి. నేను వచ్చేసరికి తాళం పట్టుకొని రెడీగా గుమ్మం దగ్గర ఉండేవాడు ఆయన. తలుపు దగ్గరికి వెళ్ళి 3 సార్లు 4 సార్లు పిలవక్కర్లేదు. కుర్చీ ఉండేది అక్కడ, ఆ తలుపు పక్కన కుర్చీ దగ్గర కూర్చొని పాటలు పాడుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నేను వచ్చే లోపల తాళం పట్టుకుని రెడీగా ఉంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించేది. అంటే నేను ఏదో పిలిచినట్టుగా ఆయన వచ్చినట్టుగా అనిపించేది. కానీ ఎంత నా బిడ్డ బయటికి వెళ్ళాడు 1 గంటకో 2 గంటకో 3 గంటకో వస్తాడు. ఇప్పటికే 8 నెలలు బట్టి అదే బాధ, నాకు అదే వేదన. అంటే ఎదురు చూసేవాళ్ళు లేరు మన కోసం. అది వర్ణించలేము, అది వివరించలే. ఈ సేవలో కూడా ఎన్నో కష్టాలు. చిన్నప్పుడు నన్ను ఎక్కడ పడితే అక్కడ మోసుకొని వెళ్ళిపోయేవాడు అంతే. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఏ ప్రార్థనైనా మనం ఎక్కడికైనా, నాకు ఆరోగ్యం బాగోపోయినా జ్వరం వచ్చినా సరే నన్ను విడిచిపెట్టకుండా మీటింగ్ని తీసుకెళ్ళిపోయాడు ఆయన. అలాగే పెంచారు దేవుళ్ళు. తండ్రి నిజంగా తన పిల్లల కోసం నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే ఎదురు చూస్తాడు. ఒక తల్లి ఎదురు చూస్తుంది. ఆమె రాకపోతే నిద్ర పట్టదు, ఆమె రాకపోతే కడుపున అన్నం తినలేదు. అది ఎవరి ప్రేమ అంటే నిజంగా వర్ణించలేదు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు అందుకే నేను అంటాను, మనం అందరం, మీరు కూడా పెద్దోళ్ళు అయిపోయి ఉండొచ్చు, మీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కోల్పోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ ప్రేమ చాలా గొప్పది. చేతులెత్తోసారి ప్రభుకి స్తోత్రం చేస్తారు. కొన్నిసార్లు మీరు కూడా బాధపడుతుంటారు, మా అమ్మ ఉంటే బాగుండేది, మా నాన్న ఉంటే బాగుండేది. మీరు కూడా బాధపడుతుంటారు. తల్లిని కోల్పోయినప్పుడు చాలాసార్లు ఉన్నప్పుడు వారి విలువ మనకి తెలియదు. వాటిని కోల్పోయిన తర్వాతే చెప్పు అసలైన విలువ ఏంటో మనకి అర్థమవుతుంది. ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళు మన దగ్గర నుండి దూరం అయిపోయిన తర్వాత మన బంధువులు, మన స్నేహితులు, మనల్ని పట్టించుకోలేని వారు ఎంతోమంది కనబడుతుంటారు. అప్పుడు అనిపిస్తుంది, నా తల్లి ఉంటే నాకు ఈ పరిస్థితులు వచ్చేది. వాళ్ళే నాకు గొప్ప అండగా ఉండేవాడు, వాళ్ళే నాకు చాలా హెల్పర్గా ఉండేవాడు అని మనకి గుండెల్లో ఎంతో వేదన, దుఃఖం, బాధ. కానీ అందుకే చెప్తున్నాడు, తండ్రి ప్రేమ ఒకటి నిష్కపటమైనది, అంటే ఏ కపటము ఏ కల్మషము లేనిది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండవది, తండ్రి తన పిల్లల కొరకు ఏం చేస్తాయి? ఈ 15వ అధ్యాయంలో తండ్రి ప్రేమ కల్మషము లేని ప్రేమ. ఈ 15వ అధ్యాయంలో తండ్రి ప్రేమ ఎదురు చూసే ప్రేమ. యేసయ్య కూడా నీ కొరకు ఎదురు చూశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రేమ తండ్రి ప్రేమ. దేవుని స్తోత్రం.
మూడవది, నిజమైన తండ్రికి క్షమించే హృదయం ఉంటుంది. అనండి, నిజమైన తండ్రికి ఏముంటుందమ్మా? క్షమించే హృదయం ఉంటుంది. లూకాసు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం కూడా చదువమ్మా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి, అయితే అనే మాట చూసారా? మనోడేమన్నాడు? అసలు నేను యోగ్యుడను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి, ఆయనేమో నేను యోగ్యుడిని కానయ్యా, నీకు విరోధంగా పాపం చేశానయ్యా. ఆయన మనోడు ఏంటంటే తండ్రి ఏం చేస్తున్నాడు? అసలు ముందు అవన్నీ పక్కన పెట్టండి, ముందు తీసుకొచ్చాను అన్నాడు. ఏది మరి ఏం తీసుకొచ్చామన్నాడు? అసలు ఈ బట్టలు మురికైపోయినా ఎన్ని రోజులు అయిందో ఏం చేసి స్నానం చేసి బట్టలు కట్టుకొని ముందు ఏం తెచ్చామన్నాడు? ఎవరు అనగలరు ఈ మాట? ఎవరన్నారా? పాపాలని గుర్తు చేయకుండా అనండి. కుమారుడు చేసిన పాపాలని గుర్తు చేయకుండా వెంటనే క్షమించాడు. చప్పట్లు కొట్టసారి ప్రభుత్వండి. అలా కుమారుడు చేసిన పాపాలని నువ్వు నేనైతే మన రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పనా? ఎరా ఆ రోజు మూట పట్టుకుని వెళ్ళిపోయారు. ఏ మూట? బట్టలవని, ఆస్తవని, ఏదైనా నన్ను మోసం చేసి నన్ను వదిలేసి ఒక గంట సేపు మాట్లాడాక డిస్కషన్ చెప్పరేమా అయ్యాక అన్నీ మాట్లాడాక అప్పుడు ఏమైనా చల్లబడితే చెప్పవా? నీ అసలు ఏమైనా గుర్తు చేసాడు ఆ చిన్న కొడుకుకి? నాకు తెలిసి అసలు ఆ మదిలో అసలు ఆలోచన రావాలని కోరుకున్నాడు. రాగానే క్షమించేశాడంట. చేతులతో సారి స్తోత్రం చెప్పండి. నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు కూడా అలాగే మనల్ని క్షమించాడు. చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కసారి దేవా పాపిదైన నన్ను కనికరించగానే అసలు మన గత పాపాలు ఏవి కూడా జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఏ పాపాలు కూడా ఆయన జ్ఞాపకం అసలు నేను అనుకుంటాను సెకను కూడా ఆయన జ్ఞాపకం వెంటనే మనల్ని క్షమించేసాడు. అందుకే కదా కలువరి శివులో మొదటి మాట ఏంటి? తండ్రి మీరేమి చేయుచున్నారో. అసలు అంత కష్టంలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా యేసయ్య ఏం చేశాడమ్మా? తండ్రి మీరేమి చేయుచున్నారో. తండ్రి నిష్కపటమైన ప్రేమ కలిగిన వాడు, తండ్రి పిల్లల కొరకు ఎదురు చూసేవాడు, తండ్రి క్షమించే మనసు గలవాడు. చేతులెత్తి గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. నా తనండి కుటుంబములో క్షమాపణ లేకపోతే శాంతి ఉండదు అనండి. ఎప్పటికప్పుడే మన కుటుంబంలో ఏముండాలి చెప్పండి? క్షమాపణ. భర్త భార్యని క్షమించాలి, భార్య భర్తని క్షమించాలి, కలిపి పిల్లల్ని మనం క్షమించాలి. ఈ క్షమాపణ వెంటనే జరగాలి. జరిగితేనే శాంతి ఉంటుంది. ఇళ్ళల్లో గొడవలు ఉండవు, వివాదాలు ఉండవు, నెమ్మది కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. నాన్న అందులో అందరూ చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 10:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి దీనికి కట్టి దీని చేతికి ఉంగరము పెట్టి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా తనండి మంచి తండ్రి పిల్లల గౌరవాన్ని తిరిగి స్థాపిస్తాడు. గౌరవాన్ని తిరిగి స్థాపిస్తాడు. పిల్లలోడికి ఇంతకు ముందు ఎంత గౌరవం ఉందో అంత గౌరవం ఉండాలని కోరుకున్నాడు తండ్రి. చప్పుడు పెట్టి ప్రభుత్వం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇది చూసేవారా బికారిలాగా తయారయ్యాడు రా. ఇది సరిగ్గా గుడ్లు కూడా లేవురా, బట్టలు చూసా మురిగిపోయినరా. అసలు అది ఎవరు చూడక ముందే ఏ వస్త్రాలంట? నా కొడుకు ఎప్పుడు రాజులాగానే ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకే చెప్పా, మన రాజభోగాల వెనకాల ఎవరి కష్టం ఉంటుంది?
చెప్తున్నానా? ఎక్కడ గౌరవం నా బిడ్డకి తగ్గడానికి వీల్లేదు. అందుకే డ్రెస్ మారిపోయింది, చేతికి కాళ్ళకి మొత్తం అన్ని వేసుకుంటే ఎలా ఉంటాడు ఇప్పుడు? మాట్లాడతాను హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అప్పుడప్పుడు ఫంక్షన్లకు మారిపోతుంటాం కదా, మాట్లాడితే హల్లెలూయా. అసలు ఎక్కడ లేని వైభవంతో వచ్చేస్తుంది మనకి. ఎందుకని అలాంటి వస్త్రాలు. దేవుని స్తోత్ర. మీరు కూడా అప్పుడప్పుడు అంటారు, ఏమండి ఫంక్షన్ వేరేనండి. మామూలు రోజుల్లో అంటాం మన అంత. కానీ మనోడికి వెంటనే ప్రశస్త వస్త్రం అంట, చేతికేమో ఉంగరం అంట, కాళ్ళకేమో చెప్పులు అంటారు. మొత్తం అద్భుతం అండి. చేతులెత్తి నా తనండి. 5వది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాను? 1, తండ్రి ప్రేమ నిష్కపటమైనది. 2వది, పిల్లల కోసం తండ్రి ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. 3వది, క్షమించే హృదయం ఉంటుంది. 4వది, పిల్లల గౌరవాన్ని తిరిగి స్థాపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 15, 28 నుండి 30 చదివితే మంచి తండ్రి ఐక్యతను కోరుకుంటాడు. అయితే అతని తండ్రి వచ్చి బతిమాలు కొనెను, లోపలికి రమ్మని బతిమాలు కొనెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చిన్న కుమారుడిని ప్రేమించగానే పెద్ద కుమారుడు అడిగాడు. ఇక్కడ అనండి మాట. చిన్న కుమారుడిని ప్రేమించగానే పెద్ద కుమారుడు అడిగాడు. ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు మాకేం తెలుసండి. ఏమా ఆస్తంతా పట్టుకుని వెళ్ళిపోయినా రాగానే అమ్మో ఏం వలగబోతున్నాడు. ఎడిది ప్రేమ. నేను ఇంతకాలం తండ్రి దగ్గర ఉన్నా, నా స్నేహితులు పిలిచి ఎప్పుడైనా ఒక మేకపిల్లను కోసాడా? ఏ పిల్లట? ఒక మేకపిల్లను కోసాడా? ఈడు రాగానే ఒక కొవ్విన దూడ అంటలేదా? దూడ. వేలాది మంది భోజనాలు, డ్రమ్స్ అనండే, సన్నాయి మేళం, బ్యాండ్ మేళం పెట్టాడు తెలుసా? ఎవరు రాగానే చెప్పలేమా? బ్యాండ్ మేళం పెట్టాడు, ఒక దూడను కోసాడు, వేల మందికి. ఇంటికి రాగానంటే అది ఒక పెళ్లి సందడిలాగా జరుగుతుందంట. ఎవరొచ్చే ఈ లోపల మనోడు బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఏ సందడే? ఈ సందడి జరుగుతుంటే పెద్ద కుమారుడికి ఏమొచ్చింది ఇప్పుడు? హల్లెలూయా. పెద్దోడిని